హాయ్ హలో వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. నేను ఈరోజు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్ గురించి మనం మాట్లాడదాం అనుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్ అంటే మనం రోజువారీ వినియోగించేటువంటి వస్తువులను అసలు ఎవరు తయారు చేస్తున్నారు, ఆ వస్తువులు ఏ విధముగా డిమాండ్ క్రియేట్ చేయబడుతుంది, సో దాంతోపాటుగా ఈ సెక్టార్కి సంబంధించినటువంటి షేర్స్ ఎలా ఉన్నాయి, జిఎస్టీ రీసెంట్గా తగ్గించడం జరిగింది కాబట్టి జిఎస్టీ తగ్గించడం పైన ఎటువంటి ప్రభావం ఈ యొక్క సెక్టార్ పైన ఉన్నది, ఆ స్టాక్స్ పైన ఉన్నది అనేది ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం. మార్కెట్లో ఒడిదుడుకులకు సంబంధం లేకుండా ఒక సెక్టార్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడుతుందంటే మీరు నమ్ముతారా? అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ జనరల్గా మనం మాట్లాడినట్లయితే అవి పెర్ఫార్మెన్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక స్టాటిక్గా ఉంటూ మనల్ని దాదాపుగా డిసప్పాయింట్ చేయనటువంటి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, కానీ అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నేను ఏ సెక్టార్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికే ఈ సెక్టార్ బేస్డ్ వీడియోస్ని చేయడానికి నేను ముందుకొచ్చాను. సో ఇవి మన ఛానల్లో ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయి, వీటిని మీరు చూడవచ్చు. తద్వారా ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయినా పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చేయండి. దయచేసి మీ అమూల్యమైనటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకోవద్దని నా ప్రత్యేకమైనటువంటి విన్నవం. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో అసలు ఎవరెవరు బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, సో అసలు ఎవరెవరు ఏ ప్లేయర్స్గా ఉన్నారనేది మనం మాట్లాడినట్లయితే ఇక్కడ జనరల్గా మనం చాలా స్టాక్స్ ఉన్నాయి. మన బేసిక్గా 4 స్టాక్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసేసి నెస్లే. ఓకే, సో నెస్లే అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్పెషల్లీ నెస్లే అనగానే మీకు గుర్తొచ్చేది మ్యాగీ ప్యాకెట్. ఓకే, సో మ్యాగీ ప్యాకెట్. ఓకే, సో మ్యాగీ ఏదైతే ఉందో సో నెస్లే వాళ్ళు తయారు చేస్తారు దాన్ని. సో ఆ యొక్క ఏదైతే నెస్లే ఉందో అది కూడా మనకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో భాగంగా మనం చెప్పటం జరుగుతుంది. సో దాంతోపాటుగా మనకు బ్రిటానియా ఇక బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో, బిస్కెట్స్ అనగానే మీకు గుర్తొచ్చేటువంటిది బ్రిటానియా కంపెనీ. సో ఆ షేర్ యొక్క వాల్యూ 5803 రూపీస్ ఉన్నది. సో దాంతోపాటుగా మనకు ఐటీసీ అనగానే మీకు బింగో చిప్స్, సో అలా కాకుండా చాలా బిస్కెట్స్, ఇతరత్ర ఆశీర్వాద్, సో ఇలా చాలా కన్జ్యూమర్ గూడ్స్ మీకు గుర్తొస్తాయి. సో ఐటీసీ 408 షేర్ వాల్యూగా ఉంది. సో దాంతోపాటుగా మనకు హిందుస్థాన్ యూనిలీవర్, మై గుడ్నెస్, మీరు వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రోడక్ట్స్ అంటే మీరు నమ్ముతారా? డవ్ సోప్ కానీ, పియర్స్ సోప్ కానీ, లక్స్ సోప్ కానీ, బ్రూ కానీ, కిసాన్ జామ్ కానీ, దాంతోపాటుగా రిన్ ఇలాంటి కంఫర్ట్, డొమెక్స్ ఇలాంటివన్నీ కూడా మనకు హిందుస్థాన్ యూనిలీవర్కి సంబంధించినవి అనేది 100%. సో అంటే ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్లకు ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, ఆ గూడ్స్ ఏ విధముగా మనం ఉపయోగిస్తాము అనేది. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనం పాస్ చేసి మాట్లాడుకున్నట్లయితే మనకు సో డిమాండ్ అనేది మనకు డబ్బులు లేకపోతే కారు కొనటం మానేస్తాము, డబ్బులు లేకపోతే టీవీ కొనటం మానేస్తాము, సో డబ్బులు లేకపోతే హోటల్స్కి వెళ్ళటం మానేస్తాము. కానీ డబ్బు ఉన్నా లేకపోయినా సోప్స్ కొనాల్సిందే, పేస్ట్ కొనాల్సిందే, బ్రష్లు కొనాల్సిందే, సర్ఫ్ ఎక్సెల్ కొనాల్సిందే, అదేవిధంగా డిటర్జెంట్స్ కొనాల్సిందే, విమ్ కొనాల్సిందే. సో అంటే మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ అనేది జనరల్గా ఈ సెక్టార్కి చాలా స్టాటిక్గా అంటే చాలా స్టెబిలిజ్డ్గా ఉంటుందండి. అంటే సడన్గా డిమాండ్ బాగా పెరిగిపోయి సడన్గా డిమాండ్ బాగా తగ్గిపోయి అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకు వర్తించవు. సో డిమాండ్ బేస్డ్ అయితే ఉందో అది ఈ ప్లేస్లో మనకు వర్తించడం అనేది జరగదు. హోప్ యు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే డిమాండ్ బేస్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ బేస్డ్ స్ట్రక్చర్ అనేది ఈ ఏరియాలో మనకు కనపడదు. నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే ఈ సెక్టార్లో ఏదైతే ఉందో ఈ సెక్టార్ అనేది జిఎస్టీ 2.0 వచ్చిన తర్వాత ఏ విధముగా మనకు మూవ్ అయింది అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఈ సర్ప్రైజింగ్
ఎందుకంటే జిఎస్టీ రాకముందే వాల్యూమ్ పెరగటం జరిగింది. జిఎస్టీ రాకముందు వాల్యూమ్ పెరగటంతో పాటుగా మరి జిఎస్టీ వచ్చింది, పండగ సీజన్ వచ్చింది, మరి దసరా, వినాయక చవితి, సంక్రాంతి, న్యూ ఇయర్ అనేక రకాలైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఫెస్టివల్స్ టైంలో ఆటోమేటిక్గా ఇంటికి బంధువులు, చుట్టాలు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి ఇక సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. కాబట్టి సో డిమాండ్ అనేది పెరిగేది సర్వసాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ జిఎస్టీ అనేది మనకు తగ్గించటం ఏదైతే ఉన్నదో, ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల కన్జ్యూమరు ఎక్కువగా పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది అనేది మనకు ఆబ్వియస్గా ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్ అండి. జనరల్గా మనం చెప్పాలంటే అది ఒక ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్గా మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, మనకు గ్రోత్ అనేది రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అసలు ఎలా ఉన్నది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ గ్రోత్ అనేది మనకు ఇన్ జనరల్గా మాట్లాడినట్లయితే, సో గ్రోత్ పర్సంటేజ్, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా తగ్గించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గించి 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. కాబట్టి అది కూడా కన్జ్యూమర్ డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఓకేనండి. సో కన్జ్యూమర్ డిమాండ్ పెరగడానికి దాన్ని కూడా మనం ఒక కారణంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం చర్చ చేసినట్లయితే జిఎస్టీ కట్స్ ఎక్స్పెక్టెడ్ టు నార్మలైజ్, అంటే జిఎస్టీ కట్స్ అయితే ఉన్నాయో అవి కూడా మనకు ఎక్స్పెషల్గా ఏదైతే ట్యాక్స్లు తగ్గించామో తద్వారా కూడా కన్జంప్షన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక్కడ అదే మీరు చూసినట్లయితే మరి ఆల్ ఇండియాలో మనకు చూసినట్లయితే 4 కాస్త 4.7%, సెప్టెంబర్ 2024ని మనం బేస్ చేసుకొని చూసినట్లయితే సెప్టెంబర్ 2024 మనకు 4%గా ఉంటే, అదే సెప్టెంబర్ 2005 4.7గా ఆల్ ఇండియా వైజ్ ఉండటం జరిగింది. సో అంటే క్లియర్గా ఇంతకుముందు 4% ఉంది, 4.7%కి పెరగటం అనేది జరిగింది క్లియర్గా ఎఫ్ఎంసీజీ గూడ్స్లో. అలా కాకుండా మనకు అర్బన్ ఏరియాస్లో ఒకసారి చూడండి, అర్బన్ ఏరియాస్లో మనకు ఇంతకుముందు 4.1% ఉండేది, ఇప్పుడు 5.2%గా మనకు డిమాండ్ అనేది పెరగటం అనేది క్లియర్గా మనం చెప్తుంది. ఇది రీసెంట్ ఆర్టికల్ నుంచి మనం డ్రా చేసినటువంటి అంశం. అలా కాకుండా మనకు రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, రూరల్ ఏరియాస్లో 4 and 4.2, ఎక్స్పెషల్లీ రూరల్ ఏరియాస్లో కూడా ప్యారలల్గా డిమాండ్ ఉన్నటువంటి సెక్టార్గా మనం ఎఫ్ఎంసీజీని చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా మనం ఏం మాట్లాడుతున్నామంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ యొక్క డిమాండ్ అనేది తగ్గటం అయితే జరగదు, పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో హ్యాస్ సింపుల్ యాజ్ దట్. సో వాట్ గ్రూ మోస్ట్ అంటే హౌస్ హోల్డ్ కేర్, అంటే హౌస్ హోల్డ్ సెక్టార్, వాషింగ్ లిక్విడ్స్, సోప్స్, లేకపోతే ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా హౌస్ హోల్డ్ సెక్టార్ కన్సమ్ చేయటం, దాంతోపాటుగా అక్రాస్ ద సెక్టార్స్ డిమాండ్ అనేది పుల్ అవటం కూడా ఈ సెక్టార్కి వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్గా మనం ఎక్స్పెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయనే క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ మనం మాట్లాడితే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమింగ్ సెక్టార్లో మనం చూసినట్లయితే ఐటీసీ అంటే మనకు తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ. సో ఐటీసీ పిఈ వచ్చేసేసి 25.4 ఉన్నది. సో పిఈ అంటే ఏంటో తెలియకపోతే మన ఛానల్లో పిఈకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. ఆబ్వియస్గా మీకు అది కూడా చూడలేను సార్ అంటే కనుక పిఈ తక్కువ ఉంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా భావిస్తాం. పిఈ ఎక్కువ ఉంటే దాన్ని ప్రైజీ అంటే ఎక్కువ కాస్ట్లీగా మనం భావించడం జరుగుతుంది. ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నా. సో పిఈ తక్కువ ఉంటే మంచిది. సో ఎవరైనా నాకు షార్ట్లో కావాలి అంటే పిఈ తక్కువ ఉంటే మంచిది. సో ఐటీసీ యొక్క పిఈ 25.4 ఉంది. అదేవిధంగా ఆర్ఓసి, మై గుడ్నెస్, 36% ఆర్ఓసి అంటే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్గా మనం చూడటం అనేది జరుగుతుంది. ఆర్ఓఈ ఏదైతే ఉందో అది 27 ఆర్ఓఈ ఉన్నది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు జనరల్గా కూడా 20 పైన ఆర్ఓసి, 20 పైన ఆర్ఓఈ ఉంటే మనం మంచిదిగా పరిగణిస్తాము. సో కాబట్టి ఇది 36, 27. అదే సేమ్ చూడండి నెస్లేకి మీరు గమనించినట్లయితే నెస్లే యొక్క పిఈ 81 ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ కాస్ట్లీ అని చెప్పాల్సి జరుగుతుంది. కానీ ఇక్కడ ఆర్ఓసి 95, ఆర్ఓఈ 83.
సో ఇక్కడ మనకు ఆర్ఓసిఈ అంటే అంటే ఆ కంపెనీ ఈ 100 రూపాయల క్యాపిటల్ను ఉపయోగించి ఎంత జనరేట్ చేయగలుగుతుంది, ఆ కంపెనీ 100 రూపాయల క్యాపిటల్ను ఉపయోగించి ఎంత జనరేట్ చేయగలుగుతుందని చెప్పేదే ఆర్ఓసిఈ. అలా కాకుండా ఆ కంపెనీ ఈక్విటీదారులు అంటే మన డబ్బును తీసుకొని ఎంత డెవలప్ చేయగలుగుతుంది అనేది ఆర్ఓఈ. దీనికి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, డెడికేటెడ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చేయటం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోయింది. చాలామంది మార్కెట్లో ఏం చెప్తుంటారంటే, మీరు ₹1,00,000 దండి, 2,00,000 దండి, 2,00,000 తీసుకెళ్ళండి, లేదా ₹1,00,000 తండి, 1,000 కోట్లు సంపాదించండి. అలా ఏమీ ఉండదు. మార్కెట్ అనేది ఏమీ కూడా అల్లా బాబా అద్భుత దీపం ఏమీ కాదు. మార్కెట్లో కఠోరమైనటువంటి శ్రమ, నిరంతరం మార్కెట్ యొక్క అప్స్ అండ్ డౌన్స్, సెక్టార్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్నటువంటి వారే మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడతారు. ఎవరైతే తక్కువ కాలంలో ధనవంతులవుదాం, వేగంగా ధనవంతులవుదాం అనుకునే వాళ్ళకి మార్కెట్ ఎప్పుడు ఒక శాపం అవుతుంది తప్పితే ఒక వరం అనేది అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం హిందుస్థాన్ యూనిలీవర్ ఏదైతే ఉందో అది 53 ఏదైతే ఉందో 53 దగ్గర పిఈ దగ్గర ఉంది. అది ఆర్ఓసి 27 అండ్ ఆర్ఓఈ 20. హిందుస్థాన్ యూనిలీవర్ 53 అండ్ సో సమ్వాట్ ఇట్ ఈస్ ప్రైసీగా మనం చెప్పుకోవచ్చు. సో బ్రిటానియా ఏదైతే ఉందో అది పిఈ వచ్చేసేసి 60 దగ్గర ఉంది, ఆర్ఓసి 53, ఆర్ఓఈ వచ్చేసేసి 52 దగ్గర ఉంది. సో మేజర్గా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ సెక్టారు అందుకని చెప్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మార్కెట్లో మిగిలిన రంగాలన్నీ డిసప్పాయింట్ చేస్తుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ నేనున్నాను అని నిలబడుతుంది. మార్కెట్లో మిగిలిన సెక్టార్స్ అంటే ఏంటండి, ఐటీ సెక్టార్ కానీ, ఎనర్జీ సెక్టార్ కానీ, లేదా ఫార్మా సెక్టార్ కానీ, సో ఇలా చాలా సెక్టార్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్ అన్నీ ఏదైనా డిసప్పాయింట్ చేసినప్పుడు డబ్బులన్నీ కూడా సేఫ్ సైడ్గా ఎఫ్ఎంసీజీలో పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా సెక్టార్స్ అన్ని పడుతుంటే ఎఫ్ఎంసీజీ బలంగా నిలబడుతుంది. అదే మిగతా సెక్టార్స్ అన్ని రైజ్ అవుతుంటే ఎఫ్ఎంసీజీ స్టాటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టారు అసలు కోర్ పిల్లరే మనలాంటి వ్యక్తులు రోజు వాడేటువంటి వస్తువులు. ఈ రోజు వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్తో సంబంధం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సెక్టర్ అనేది కాన్స్టెంట్గా మనకు రైజ్ అవటం అనేది జరుగుతుంది. ఈ సెక్టార్లో రీసెంట్గా మీరు చూడండి, ఈ సెక్టార్ అంటే మనకు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఉంటుందండి. సో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో అది 66,000కు టచ్ అయ్యి ఆల్మోస్ట్ 55,000 దగ్గర మనకి ప్రస్తుతం ఉండటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే ఇక్కడ క్లియర్గా ఏంటి, ఎప్పుడైతే జిఎస్టీ అనౌన్సేషన్ జరిగి ఆ పండగలు ఫెస్టివల్స్ వచ్చాయో అది ఒక పీక్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే నేను చెప్పాను, దసరా అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, దీపావళి అయిపోయింది, దిస్ ఆర్ ద మేజర్ ఫెస్టివల్స్ అండ్ ద రిమైనింగ్ ఫెస్టివల్స్ ఆల్సో కమింగ్ వెరీ ఫాస్ట్. సో ఈ క్లియర్లో ఆ స్టైల్లో మనకు ఒక పీక్ ఫామ్ చేసి తర్వాత ఇప్పుడు స్టెబిలైజేషన్ పీరియడ్లో ఉంది. ప్రతి సెక్టార్కి సంబంధించి కూడా ఆ సెక్టార్ యొక్క నిఫ్టీ పెర్ఫార్మెన్స్ అంటే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో కేవలం ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ గురించి, ఆ రంగంలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పేటువంటిదే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఓకేనా? సో కాబట్టి ఈ విధమైనటువంటి అంశాలను నేర్చుకోవడానికి అండ్ అప్డేటెడ్గా ఉండడానికి జస్ట్ నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే అది వాల్యుబుల్ అని మీకు అనిపించినట్లయితే ఒక సబ్స్క్రైబ్ యాజ్ వెల్ యాజ్ లైక్ బటన్ కనుక కొట్టినట్లయితే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.